కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ప్లీజ్. డైలీ ఇలాగే చెప్తున్నావు. అన్న పక్క తప్పుకున్నా అన్న కనిపించలేదు నన్ను చూడండి. నా పెళ్ళం లేచిపోయినప్పటి నుంచి ఇటువంటి సీన్ నేను చూడనే లేదురా. ఏంటన్నా మీ భార్య లేచిపోయిందా? అవునరా. వెళ్ళేటప్పుడు లెటర్ ఏదైనా రాసిపెట్టి వెళ్ళిందా? ఏవి రాయలేదురా. ఒక లెటర్ రాయడానికి కూడా టైం లేదా? రే నా పెళ్ళం లేచిపోవడం గురించి నాకే దిగులు లేదు, నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు? అలా చూడు వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. మన పుట్టుకి వేస్ట్ రా. మనమని నన్నెందుకు చేరుస్తున్నావు? నా లైఫ్ హ్యాపీగా ఉంది. అవును నీకెందుకు ఈ వయసులో ఇవన్నీ అవసరమా? అయిపోయింది. అది ఎప్పుడూ అయిపోయింది. సినిమాకి రెడీ అవుతున్నారు. ఇవాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు అటు ఇటు చూడు. ఇదిగో పట్టుకోకోతా. అలాగే. పౌడర్ డబ్బా. అన్నా ఏంటి? ఈ ఫ్యాన్ కూడా తీసుకెళ్దామా? పెద్ద వస్తువులు తీసుకోకు, మూట కట్టడానికి వీలుగా ఉండేలాగా చూడు. అలాగే అన్నా. అన్నోయ్ అన్నోయ్. అయ్యో ఏంటిరా? డబ్బన్నా. డబ్బా ఎంత ఉంది? 5,000 అన్నా. అన్నా మనం నెలంతా కష్టపడి సంపాదించే డబ్బు అది ఒక్క రోజులో సంపాదించిందన్నా. అందుకు ఆడవాళ్లుగా పుట్టుండాలి. డబ్బు తీసిన చోటే పెట్టి. ఎందుకన్నా? రే చిన్న చిన్న వస్తువులు కనపడకపోతే పోలీసు కంప్లైంట్ ఇవ్వరు, కానీ డబ్బు కనపడకపోతే వెంటనే కంప్లైంట్ చేసేస్తారు. అందుకని డబ్బు తీసిన చోట పెట్టే. పెట్టేస్తారు. అక్కడ ఉన్న గంటని గలగల వాయించి ఆ గంటని తీసి లోపల పెట్టు. దానికి 7 కుండల కొట్లో 70 రూపాయలు ఇస్తాడు. పాత పట్టు చీరలు, పట్టు పంచెలు, పట్టు పరికిణీలు చిరిగిపోయినా పర్వాలేదమ్మా, మీ ఇంటికే వచ్చి కాంచీపురం ఫ్యాక్టరీ రేటుకే తీసుకుంటాం. రండమ్మా రండి. ఈ బండి వెళితే రాదు, మేం వెళితే మీకు డబ్బులు రావు. పాత పట్టు చీరలు. అవును మీ ఇంటికి అమ్మాయి వచ్చింది కదా, ఎవరది? మా బంధువుల అమ్మాయి. అవును, ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, నిన్న దారిలో చూసా, అందుకే అడిగా. వాళ్ళది పులివెందుల. వాళ్ళ కుటుంబంలోని వాళ్ళందరూ రౌడీలే. ఊళ్ళోంచి వచ్చారంటే నీ ఒంట్లో ఏదేది ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉండదు, చూసుకో. నేనేదో ఊరికి తెలుసుకుందామని అడిగా, మనం ఏం చేస్తాం దాన్ని. అయ్యగారు, మీ ఫ్యామిలీ తోముకునే పేస్ట్ లో ఉప్పు ఉందా? ఎందుకు అడుగుతున్నావురా? ఏం లేదు, దీంతో తోముకోవచ్చు కదా, ఇందులో ఉప్పు ఉంది. నా ఫ్యామిలీ పళ్ళు తోగితే ఎంత, తోమకపోతే ఎంతరా సన్నాసి. పని చూసుకో, అరగుండు వెదవా. మీది కూడా. యజమాని, ఇక్కడ లిస్ట్ లో 10 ఉన్నాయి, కానీ ప్యాకింగ్ లో 9 ఉన్నాయేంటి? బాగా లెక్క పెట్టరా. 3, 6, 9 ఉన్నాయి యజమాని. ఛ, ప్యాకింగ్ చేసేప్పుడు తప్పుగా పెట్టుంటారు. మోసం చేస్తున్నావు చూడండి యజమాని. రేయ్, నేను ఫ్యామిలీతో మంగళగిరి వెళ్తున్నాను, రావడానికి 2 రోజులు పడుతుంది. అప్పటి వరకు జాగ్రత్తగా చూసుకోండి. షాపులో డబ్బు గాని వస్తువు గాని తగ్గిందో తోలు ఒలిచి పారేస్తాను. గల్లాలోంచి 5,000 తీశాను, లెక్కలో రాసిపెట్టు. అయ్యగారు, మాకు కూడా కలిపి ప్రార్థించండి. ప్రయత్నం చేస్తాను. యజమాని, నీకేంట్రా? పానకం తీసుకొస్తారని. తీసుకొస్తాను, జీతంలో కట్ చేస్తాలే. తలనొప్పి పోయింది. తలనొప్పికి మాత్రం ఇవ్వండి. రే తలపొడుకు మాత్రం లేదు, పోరా. అయితే జలుబుకి మాత్రం ఇవ్వండి. జలుబుకి వైన్ షాప్ కి వెళ్ళి ఓ పెగ్గు కొట్టు, పోతుంది. ఏంటి తలనొప్పికి మాత్రం లేదు, జలుబుకి మాత్రం లేదు, ఎందుకయ్యా మెడికల్ షాప్? ఊరికే కాలక్షేపానికి నీకు మాత్రలు అమ్మం, పోరా. అన్నా, పెళ్ళి 1 నెల అవుతుంది,
ఇంకా ఏమీ జరగలేదు. దానికేమైనా మందు? అరే బస్ స్టాండ్ కి వెళ్ళరా, పిలిచి పిలిచి ఇస్తారు. ఒక్కటి చాలు, పని అయిపోతుంది. రేయ్ రారా వేరే కొట్టుకెళ్దాం. ఇక్కడ ఏది అడిగినా లేదంటారులే గాని వీళ్ళు వీళ్ళ మెడికల్ షాప్ ఏం మెడికల్ షాప్. కార్మిక శక్తి వర్ధిల్లాలి. అన్నా ప్రపంచకంలో కాండోమ్ ని స్టఫ్ గా ఉపయోగించే మొట్టమొదటి వ్యక్తి నువ్వేనన్నా. తమ్ముడు, ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్, స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏది చేసే 4 ఏళ్ళ డాటెడ్ కాండోమ్ 1 2 3. అన్నా? ఎప్పుడు చూసినా బట్టతలుడు ఎందుకన్నా మన మీద చిరాకు పడుతుంటాడు? వాడు పని వాళ్ళ దగ్గర చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడంట. లేదన్నా, ఆడికి చిన్న మెదడు చితికిపోయింది. వాడికి మూల సంఖ్య ఉంది. పానకానికి డబ్బులు అడుగుతాడా వాడు? ఈ రోజు వాడి ఇంట్లో అంతే. కండోములు ఎక్కువ అమ్మినందువల్ల కప్పులు ఇచ్చినట్టున్నారు. అరే అరే, తెల్లారిపోతుందిరా, వచ్చిన పని చూడు. బాగున్నా అరే లేవరా, కమాన్. ఫారిన్ సరుకు, ఇకపై ఇది యూరిన్ సరుకు. ఏం చేస్తున్నావు? టైం అవుతుందిగా, త్వరగా రా. ఇదిగో వస్తున్నానండి. రారా. త్వరగా రా. లోపలికి వెళ్ళి గట్టిగా తలుపు వేసుకో. వెళదామండి. మంచినీళ్ళు కావాలి. లేదు. మరైతే టీ ఇవ్వు. పాలు లేవు. హలో, ఇదిగో వచ్చేస్తున్నా. కర్మని నా కడుపుని ఎలా పుట్టావురా నువ్వు? ఊరంతా ఎతికి మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తే దాన్ని చేతులారా వదులుకున్నావు కదరా. ఊళ్ళో తలెత్తుకు తిరగలేకపోతున్నాను. ఒరే, ఇక్కడే ఉన్నావా? నీ జీవితంలో నాశనమైందేంట్రా? ముసల్దానా, అది లేచిపోయి 4 ఏళ్ళైంది కదా, ఎందుకు అదే చెప్పి ఏడుస్తూ ఉంటావు? ఏదో బట్టల కొట్టుకి బట్టలు కొనడానికి వెళ్ళినట్టు చెప్తున్నావు. ఆ బట్టల కొట్టుడితో నీ పెళ్ళం లేసిపోయింది కదా. సాలదన్నట్టు 2 మగ బిడ్డలు పుట్టారు. ఎళ్ళను వదిలేయటానికి దానికి మనసులో ఒప్పింది. దానికి కొవ్వెక్కి లేచిపోయిందిరా. రోజారాణి, రోజారాణి, దోశ, ఆశ దోశ, అప్పడం వడ, ఆశ దోశ. రోజారాణి, ఏంటిది? నీ దోశ అమావాస్యలాగా నల్లగా ఉంది. ఇది మాడినట్టుగా నీ కళ్ళ కనపడడం లేదా? చూడు, జాకెట్ చిరిగింది. ఇదిగో చీర కూడా చిరిగింది. ఇవెప్పుడైనా నీ కంటికి కనిపించాయా? నోరు మూసుకుని తినేళ్ళు, లేదా ఒక మంచి చీర కొనితే మంచి దోశ వేసిస్తాను. ఆశ దోశ, అప్పడం వడ,
అయ్యో రామ, నా బిడ్డ ఆకలి తట్టుకోలేక ఏడుస్తూ వెళ్తున్నాడే. నువ్వు మాత్రం వండుకొని కడుపు నిండా మెక్కుతున్నావు ముయ్యి, కదా. నోరు ముయ్యి. ఒక సంవత్సరంగా ఇదే చీర కట్టుకుంటున్నాను. ఒక జాకెట్ కూడా కొనివ్వని నీ కొడుక్కి ఈ మాడిపోయిన దోసే ఎక్కువ. నీ కొడుకుని చేసుకునే కంటే ఆ బట్టల కొట్టు సుబ్రహ్మణ్యాన్ని నేను చేసుకుని ఉంటే రోజుకో చీర కట్టుకుని అందాన్ని చూసుకుని ఉండేదాన్ని. నువ్వు ఉన్నావు.